హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు పువ్వులో దాగిన మకరందల్లా భక్తిలో అంతర్లీనమైన ప్రేమ మాధుర్యాన్ని విశిష్టతను వివరించబోతున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక విషయంలోకి వచ్చేస్తున్నాను. అనంతమైన ఆకాశాన్ని తెల్ల కాగితం చేసి శత సహస్ర తాళవృక్షాలను లేఖినులుగా మరచి సప్తసాగర సలిల శీలంలో ముంచి యుగాల తరబడి రచించిన అసంపూర్ణ కావ్యంగానే మిగిలిపోయే ఆవర్ణనీయమైన అనిర్వచనీయమైన అపురూప భావనే రెండక్షరాల ప్రేమ. అంతరంగంలో అంతర్వాహినిగా ఆవిర్భవించి నిర్మల మందాకినిలా నెమ్మదిగా సాగుతూ ఇంతింతై అనంత జలరాశిల ఉత్తుంగ తరంగాలతో తనువును మనసును పులకింపజేసే ప్రేమ వంటి కమ్మనైన భాష, తీయనైన భావం ఈ విశాల విశ్వంలో నభూతో నభవిష్యతి. రంగనాథుని పట్ల ప్రేమతో గోదాదేవి రచించిన పాసురాలు ప్రాతస్మరణీయాలై ప్రతి ఇంటా ప్రతిధ్వనిస్తూ నిలువెల్లా వణికించే ధనుర్మాసపు చలిలో నులివెచ్చని భోగిమంటల్లా భక్తులను అలరిస్తున్నాయి. గిరిధారిని పతిగా భావించి తన అలౌకిక ప్రేమతో నిర్వాణ సోపానాన్ని అలబోకగా అధిరోహించిన మీరా భజనలు మలై మారుత డోరికలై శ్రోతలను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తున్నాయి. అందుకే మన ప్రాచీన కవులు ప్రేమని ఆత్మ పరమాత్మల సంయోగానికి సంధానకర్తగా భావించి అగ్రతాంబూలం అందించి ఆదరించారు. బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలకులకు, తపోనిష్టాగరిష్ఠులైన ఋషిపుంగవులకు సులభసాధ్యుడు కాని ఆ విశ్వరూపుడు కృష్ణావతారంలో పిడికెడు అడుగులు ఆరగించి కుచేలుడికి కడివెడి మజ్జిగ కోసం గోపకాంతలకు దాసోహమై ప్రేమలో అంతర్లీనమైన భక్తి సూక్ష్మాన్ని చతుర్దశ భువనాలకు చాటి చెప్పాడు. ఉనికే లేని పిల్లవాయువు తనుమును సేద తీర్చినట్లు రూపం లేని ప్రేమ భావన మనసును మధురవహల తేనెవాకలో మునకలేస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దుర్భర ప్రసవ వేదన అనుభవించి పునర్జన్మనెత్తిన కడుపు చించుకొని పొత్తిళ్లలో చేరిన పసికందును చూడగానే తల్లి కన్నుల్లోంచి జాలువారే పుత్రప్రేమ అనాదిగా ఈ భూమిని పునీతం చేస్తున్న అమృతవర్షిణి. ఏకత్వంలో భిన్నత్వాన్ని సంతరించుకున్న ఈ భావబీచిక ప్రేయసీ ప్రియుల గుండెల్లో వలపు గులాబీల సుమనోహర సుగంధ పరిమళమై గుబాళిస్తుంది. భార్యాభర్తలను శృతిలయల్లా శబ్దార్థాల్లా ఏకం చేసి వారి మానసిక భౌతిక సంగమసారమై మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మూల స్తంభమై విరాజిల్లుతోంది. మాతృభూమి రక్షణకై కంకణబద్ధులైన వీర సైనికుల హృదయాల్లో మహత్తర త్యాగమై విరాజిల్లుతోంది. మమతలకు, మమకారాలకు, మానవత్వపు విలువలకు ప్రేమే ఆలంబన. స్వార్థరహితమైన ప్రేమను గుండెల్లో నింపుకున్న ఎందరో మహనీయులు సాధించిన మహత్కార్యాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి మనకు స్ఫూర్తిదాయకాలవుతున్నాయి. ప్రేమరహితమైన మనసు దేవుడు లేని కోవెలలా వెలవెలబోతుంది. శరీరంలో పోషక విలువలు లోపిస్తే వాటికి ప్రత్యామ్నాయ ఔషధాలుంటాయి. కానీ ప్రేమరాహిత్యానికి మాత్రం ప్రేమను మించిన దివ్యౌషధం వేరొకటి లేనేలేదు. ప్రేమను ధ్యానంలా, ఒక యోగంలా నిరంతర సాధన చేసినట్లయితే అది భోగమై సాధకులకు అనహద ఆనందాన్ని అందివ్వగలదు. ఆ దివ్యానుభూతిని తాను ఆస్వాదించడమే కాక చుట్టూ ఉన్న 10 మందికి ఆ మధురిమను సవి చూపించగలిగితే అది తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాపిల్లలు అనే సంకుచితత్వపు సరిహద్దులు దాటి ఎల్లలేని విశాల విశ్వమంతటా విస్తరించి సర్వమానవ సౌభ్రాతృత్వమై వెలువరిస్తుంది. విశ్వశాంతి దివ్యకాంతిపుంజమై వెనుగులీనుతూ మానవ కళ్యాణానికి నాంది పలుకుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఆర్యోక్తికి సార్థకత చేకూరుతుంది. మరొక మంచి విషయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.